హలో వాళ్ళందరికీ. ఇవాళ నేను ఈ వీడియోలో మీకోసం డెంటల్ క్లీనింగ్ అంటే టీత్ క్లీనింగ్ అనేది చేయించుకుంటే ఏమేమి జరుగుతుంది, అసలు ఏమేమి జరుగుతుంది స్టెప్ బై స్టెప్, లేదా దాని మీద మీకున్న భయాలు కానీ అపోహలు కానీ ఏమైనా ఉన్నా అవన్నీ ఇవాళ మీకు క్లియర్ అయిపోతాయి. వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎందుకు అవాయిడ్ చేస్తారో తెలుసా? వాటిపైన ఉన్న మెయిన్ భయాలు అపోహల వల్ల. కానీ అసలు చాలా వరకు డెంటల్ ప్రాబ్లమ్స్ని మనం కేవలం ఈ యొక్క ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా వాటిని మనం దూరం పెట్టచ్చు. ఏంటి ఆ ట్రీట్మెంట్ అంటే, ముందుగా చెప్పినట్టు డెంటల్ క్లీనింగ్ అంటే టీత్ క్లీనింగ్ చేయడం, స్కేలింగ్ అని కూడా అంటాము. దీని చాలా మంది ఎందుకు అవాయిడ్ చేస్తారంటే వీటి మీద ఉన్న కొన్ని మూఢనమ్మకాలు అనేవి మనల్ని ముందు కమ్మేసినాయి. ఏంటంటే క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళ మధ్యలో గ్యాప్లు వచ్చేస్తాయి అనడం, క్లీనింగ్ చేయించుకున్న తర్వాత భయంకరమైన సెన్సిటివిటీ వచ్చేస్తుంది, మనం 2-3 రోజుల వరకు ఏమీ తినలేము, చాలా ఇబ్బంది పడతాము, కొంతమంది అయితే చాలా నరకం కూడా చూసాము అనే ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కొంతమంది పేషెంట్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు మనకు డెంటల్ క్లినిక్స్కి రాకపోవడం, ప్లస్ అందులోనే మళ్ళీ ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళు అలాగే ఇంకా దాన్ని భరిస్తూ చిన్నగా ఉన్న దగ్గర నుంచి పెద్దగా అయ్యే వరకు చేసేస్తూ ఉంటారు. అసలు ఈ డెంటల్ క్లీనింగ్ అనేది ఎందుకంటే మన పళ్ళ చుట్టూతో ఉన్న గార ఏదైతే పట్టినా, లేదంటే చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నా, లేదా మనకి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోతున్నా డెంటల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందుగా ఏం చేస్తాం, మీరు క్లినిక్కి రాగానే లేదంటే ఏదైనా డెంటల్ హాస్పిటల్ వెళ్ళగానే ఫస్ట్ చెకప్ జరుగుతుంది. అసలు ఏంటి ప్రాబ్లమ్, ఏమేమి ఉంది, దాన్ని ఏ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి, కొన్నిసార్లు డీప్ క్లీనింగ్ అవసరమా లేదా అక్కర్లేదా అనేది చెకప్ జరుగుతుంది. దీని తర్వాత మనకి ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది, అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్లో ఈ ఎక్కడైతే గారు ఉన్నా లేదంటే ఏమన్నా చిగుళ్ళు అనేవి బ్లీడింగ్ అవుతున్నా వాటి చుట్టూతో ఒకసారి మనం ఒక అల్ట్రాసోనిక్ స్కేలర్ అనే మిషన్ లేదా హ్యాండ్ స్కేలర్స్ అని విడిగా మాన్యువల్ పద్ధతిలో కానీ మనం చేస్తాం. చేసిన తర్వాత మీకు చేసే టైంలో బ్లీడింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే చిగుళ్ళు అనేది చాలా మృదువుగా ఉంటాయి, అలాగే అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ 2 రకాలు ఉంటాయి కాబట్టి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా క్లీనింగ్ అనేది అయిన తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే మనం మిస్ అవ్వకుండా ఉంది, పాలిషింగ్ అనేది చేయించుకోవడం. ఎందుకంటే స్కేలింగ్ అనే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత పళ్ళని రఫ్గా తయారవుతాయి, దాన్ని మనం రఫ్గా ఉంటే మళ్ళీ మనం చేయించుకున్న ఉపయోగం ఉండదు. మళ్ళీ కొన్నాళ్ళకి అది రావాల్సిన టైంలో కంటే ఇంకా ముందుగానే మళ్ళీ గారపట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. సో పాలిషింగ్ అనేది కూడా అయిపోయిన తర్వాత మీరు మొత్తం అంతా పుక్లింగ్ చేసి తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కొన్ని రోజుల పాటు అంటే కనీసం 15 రోజుల పాటు అన్నా మీరు హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్కి అవాయిడ్ చేయాలి. ఏదైతే మీరు ఫుడ్స్ స్ట్రక్ అవుతున్నాయో వాటిని పిన్నిస్లు స్టిక్స్ ద్వారా తీయకుండా ఫ్లాసింగ్ లేదా ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేవి యూజ్ చేయాలి. సో ఇలా ప్లస్ ఏదైనా మౌత్ వాష్ అనేది నెసరీ ఉంటే మౌత్ వాష్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యూజ్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కూల్ అండ్ నార్మల్గా అయిపోతుంది. నేను ఇప్పుడు వరకు చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు నార్మల్గా ఇలా రెగ్యులర్గా ఫాలో అయ్యి ప్రతి 6 monthsకి విజిట్ చేస్తే ఇంతే స్మూత్ అండ్ సింపుల్గా అయిపోతుంది. మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ప్రాబ్లం అనేది పెద్దదవుతుంది. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అనేది కూడా చాలా కొద్ది కాంప్లికేటెడ్గా అనేది జరుగుతుంది. సో నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ దట్ ప్రాబ్లం. వెంటనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు విజిట్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే చిన్న ప్రాబ్లం చిన్న సొల్యూషన్తో క్లియర్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ కంటెంట్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. At the same time, please like and share our videos to your near and dear ones such that మీరు అనేది మా ద్వారా అవేర్నెస్ మీ వాళ్ళకి క్రియేట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.